హలో గైస్, ఈ వీడియోలో మనం సింపుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేసి స్ట్రాటజీ బిల్డ్ చేస్తాం అనమాట. సో చాలా బాగా వర్క్ అవుతున్న స్ట్రాటజీ ప్రస్తుతం మార్కెట్స్లో అయితే కనుక చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఏ విధంగా మనం స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోవాలి ఈ స్ట్రాటజీ యూస్ చేసి, అలాగే స్టాప్ లాసెస్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ స్ట్రాటజీలో డిస్కస్ అనేది చేద్దాం. సో వీడియో చివరిదాకా చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో సింపుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చేస్తున్నాం. చాలా మందికి ఈ పర్టికులర్ స్ట్రాటజీ తెలుసు, బట్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా ఈ స్ట్రాటజీ మనకు కనిపించినప్పుడు ఏ విధంగా ట్రేడ్ ప్లేస్ చేయాలో చాలా మందికి తెలియదు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేసే ముందు మనం చాలా ఇంపార్టెంట్ ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు కనుక ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంటే కనుక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఒక 5 మినిట్స్లో. ఆ తర్వాత స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ప్రస్తుతం అయితే కనుక మనకి వీక్లీ ఎక్స్పైరీస్ రెండే ఉన్నాయి, నిఫ్టీ అలాగే సెన్సెక్స్, ఈ రెండే ఉన్నాయి. నిఫ్టీ సో అలాగే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీస్ కన్వర్ట్ అవ్వడం వల్ల వాటి యొక్క ప్రీమియమ్స్ అనేవి చాలా హై ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే కనుక 800 రూపీస్, 1000 రూపీస్ దగ్గర ప్రీమియమ్స్ దొరుకుతున్నాయి. క్యాపిటల్ అనేది ఎక్కువ కావాలి, అందువల్ల చాలామంది నిఫ్టీ అలాగే సెన్సెక్స్లో చేస్తున్నాం. నేను పర్సనల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేసేవాడిని, బట్ బ్యాంక్ నిఫ్టీ కొంత ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి. 800 రూపీస్ దగ్గర, 1000 రూపీస్ అట్ ద మనీ చూసుకుంటే కనుక హెవీ ప్రీమియమ్స్ ఉన్నాయి. అందువల్ల పర్సనల్గా నిఫ్టీ చేస్తున్నాను అనమాట. సో నిఫ్టీ అయితే కనుక చాలా బెటర్. సెన్సెక్స్ మీరు బిగినర్ అయితే కనుక సెన్సెక్స్ కన్నా కూడా నిఫ్టీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెన్సెక్స్లో సింగిల్ క్యాండిలే పెద్ద క్యాండిల్ ఫామ్ అయిపోద్ది. మీరు ఈ హై లెవెల్స్లో ఎక్కడైనా ఎంట్రీ అయితే కనుక అక్కడి నుంచి పడిపోతే సో హెవీ లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందువల్ల ఇప్పుడు కూడా మీరు బిగినర్ అయితే కనుక సెన్సెక్స్ కన్నా కూడా నిఫ్టీ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్లో మూమెంటం ఉంటుంది. కన్సిస్టెంట్గా ఒకవేళ ట్రెండ్ ఒక డైరెక్షన్లో వెళ్తుంటే కనుక కన్సిస్టెంట్గా మన డైరెక్షన్లో ట్రేడ్ వెళ్ళి స్లోగా అప్ సైడ్కి వెళ్ళి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన 4 ఇంపార్టెంట్ థింగ్స్, ఈ 4 థింగ్స్ కనుక మీరు సో ఏదైతే ఫాలో అయితే కనుక మీరు లాసెస్ నుంచి కూడా ప్రాఫిట్స్లోకి వెళ్తారు, కన్ఫామ్గా వెళ్తారు. మన కన్సిస్టెంట్గా ఇవి కనుక ఫాలో అయితే కనుక నేను కూడా ఈ విధంగా ఫాలో అవుతాను. ఏ విధంగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరు ఈ 3 కేటగిరీలో ఏ కేటగిరీలోకి వస్తున్నారో ఫస్ట్ నేర్చుకోండి, ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగినరా లేదా మీడియం టర్మ్ ట్రేడరా లేదా ఎక్స్పోర్ట్ లెవెల్ ట్రేడరా డిస్కస్ చేసుకోండి. ఫస్ట్ మీ అంతగా మీరే ఎప్పుడు కూడా మనం ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేసుకుని లేదా సో ఆప్షన్స్ వల్ల కానీ లేకపోతే మార్కెట్లో ట్రేడింగ్ వల్ల ప్రాఫిట్స్లో కెన్ చేయాలంటే మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళగలం అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక బిగినర్ ట్రేడరా కాదా అంటే మీరు మార్కెట్లో వచ్చి ఆప్షన్స్ నేర్చుకుని ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఈ పీరియడ్లో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా బిగినరే. 6 మంత్స్ నుంచి మార్కెట్లో ఉన్నాన్ని ఎక్స్పోర్ట్ అయిపోరు, ఖచ్చితంగా అయిపోరు. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ బిగినర్లోనే ఉంటారన్నమాట. సో అలాగే మీడియం టర్మ్ కేటగిరీలో ఉన్నారా అంటే మీరు 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఈ రేంజ్లో ఉంటే కనుక సో మీడియం టర్మ్ ట్రేడర్ అంటాం అనమాట. అలాగే ఎక్స్పోర్ట్ అంటే మినిమం 3 ఇయర్స్ అబోవ్ ఉంటే కనుక వాళ్ళకి స్ట్రాటజీస్ గురించి తెలిస్తే ఏ విధంగా పొజిషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తాయి అనమాట. కింద కామెంట్ మెన్షన్ చేయండి మీరు బిగినరా, మీడియమా, ఎక్స్పోర్ట్ లెవెల్ ట్రేడరా. సో డిస్కస్ అనేది చేయండి. సో ఫస్ట్ మీరు బిగినరా లేదా మీడియం టర్మ్ ట్రేడర్ అయితే కనుక మీరు తెలుసుకోవాల్సిన ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది, మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది బిగినర్స్ కానీ లేదా మీడియం టర్మ్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ని మొత్తం మార్కెట్లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే హెవీ ప్రాఫిట్స్ లైక్ 2 lakhs పడితే నేను డైలీ ఎవ్రీడే మనం 50,000 1 lakh ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది పెడతారు. లాసెస్ కూడా ఆ విధంగానే వస్తాయి. బిగినర్ లైవ్లో డైలీ 50,000 60,000 లాసెస్ ఫేస్ చేయడం చాలా కష్టం అనమాట. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 lakhs క్యాపిటల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కేస్ మీరు ఆప్షన్స్ ఒక 6 months పీరియడ్ నుంచి చేస్తున్నారు. సో దాన్ని ఎప్పుడు కూడా డివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను పర్సనల్గా ఈ విధంగా ఫాలో అవుతున్నాను. ఆ 7 years ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. సో క్యాపిటల్ని డివైడ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. సో 50,000 ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి యూజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000తో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. సో మినిమం టార్గెట్ ఒక 20% పర్ ట్రేడ్. ఆ ట్రేడ్లో మనం 20,000 తీసుకుందాం అనుకుంటున్నాం, 20% తీసుకుందాం అనుకుంటున్నాం. అలాగే లాస్ వస్తే 5K, సో అంటే 10% లాస్ యాక్సెప్ట్ చేద్దాం, 20% టార్గెట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం వల్ల మనం డైలీ ఒకవేళ ట్రేడ్ మన డైరెక్షన్ ఉంటే సో 10,000 రూపీస్ దాకా ప్రాఫిట్ ఎర్న్ చేయగలం. సో లాస్ అయితే కనుక 5,000. ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కనుక సో ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజెస్లో క్యాపిటల్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మార్కెట్లో. సో అందువల్ల మీరు ఏం చేయాల్సిందంటే ఈ విధంగా డివైడ్ చేసుకోవడం వల్ల క్యాపిటల్ని, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని డివైడ్ చేసుకోండి. 1 lakh ఉంటే 25 ఆ విధంగా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా డివైడ్ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్లో మీరు నేర్చుకునే టైంలో లేదా ప్రాక్టీస్ చేసే టైంలో క్యాపిటల్ లాస్ అయిపోయారు అనుకోండి 1 or 2 times
లాస్ అయినా సరే నెక్స్ట్ రికవరీకి ఛాన్స్ ఉంటాయి. మీరు మిస్టేక్స్ తెలుసుకొని ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకపోతే మనం మళ్ళీ కూడా క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకేసారి 2 lakhs పెట్టి 50,000 60,000 లాస్ అవడం కన్నా ఇలా స్ప్లిట్ చేసుకుని క్యాపిటల్ని సో ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేయండి, క్యాపిటల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఎంత తక్కువ క్యాపిటల్ అయితే అంత తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు 3 months 6 months 1 year పీరియడ్లో ఉంటే క్యాపిటల్ రెడ్యూస్ చేసుకోండి. ప్రాఫిట్ సో 5,000 10,000 రూపీస్ వస్తే సాటిస్ఫై డే క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆప్షన్ బయింగ్లో స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు అంటే కనుక మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిలో చూస్తుంటాం, ఒక 10 రూపీస్ ప్రీమియం నేను 10 రూపీస్ దగ్గర బై చేశాను, 70 రూపీస్ దగ్గర లేదా 50 రూపీస్ దగ్గర సెల్ చేశాను, 5x అని వీటికి టెంప్ట్ అయిపోతున్నారు. వీటికి టెంప్ట్ అయిపోతే మీ క్యాపిటల్ అంతా కూడా జీరో అయిపోతుంది. సింపుల్ థింగ్, నేను 7 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను అసలు ఓటీఎంస్ డీప్ ఓటీఎంస్లో అసలు ట్రేడే అసలు పొజిషన్ తీసుకున్నమాట. ఎందుకు అంటే కనుక సో అవుట్ ఆఫ్ 4 to 5 times 1 time మనకి అది వర్క్ అవుతుంది. సో చాలామంది అడగచ్చు 1 time వర్క్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది కదా అని. మిగిలిన 4 to 5 times ఆ ట్రేడ్ వచ్చే లోపల మీ క్యాపిటల్ అంతా కూడా జీరో అయిపోతుంది. అందువల్ల స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. నేను పర్సనల్గా సో ఇన్ ద మనీ ఆప్షన్స్ కానండి, ఎట్ ద మనీ ఆప్షన్స్, ఒకవేళ మార్కెట్స్ కొంత వాలిటిలిటీ ఉంటే సో ఓటీఎంస్ అది కూడా 5 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ ప్రీమియమ్స్ కాదు, మినిమం 100 రూపీస్ ప్రీమియం మాత్రమే తీసుకుంటాను అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఎందుకంటే అక్కడ మీకు టైం డికేస్ అవన్నీ కూడా కొంత తక్కువ ఉంటాయి. సో అందువల్ల మీ ప్రీమియం జీరో అయిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా స్ట్రైక్ ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 24,150 దగ్గర ట్రేడ్ అవుతుంటే ఏదో 24,100 ప్రీమియం కానీ లేదా ఎట్ ద మనీ 24,150 కానీ లేదా నియర్ ఓటీఎం బై చేయడానికి ట్రై చేయండి. సో లేదా 100 రూపీస్ ప్రీమియం అబోవ్ ఉన్న ఓటీఎంస్ బై చేయడానికి ట్రై చేయండి. అంతేగాని 5 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ 30 రూపీస్ ప్రీమియమ్స్ బై చేయకండి, లాసెస్లోకి వెళ్ళిపోతారు. ట్రేడ్ మీ డైరెక్షన్లో హెవీగా మార్కెట్ మూవ్ అయితే తప్పితే రిమైనింగ్ అన్ని టైమ్స్ మార్కెట్ సైడ్ వేస్ ఉంటాయి. మీరు కనుక మేజర్ టైం ఫ్రేమ్స్లో కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కనుక అబ్జర్వ్ చేయండి. మేజర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి 4 to 5 days 6 days మార్కెట్ సైడ్ వేస్ ఉంది, ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్ ఉంది. ఇటువంటి సైడ్ వేస్ మార్కెట్స్లో ప్రీమియమ్స్ అన్నీ కూడా 1 week అంతా కూడా ఇక్కడ సైడ్ వేస్ ఉంది. వాలిటిలిటీ ఉంది బట్ సైడ్ వేస్ ఉంది. ప్రీమియమ్స్ టైం డికే అయిపోయి జీరో అయిపోతాయి అనమాట. సో సైడ్ వేస్ ఉన్న మార్కెట్స్ అన్నీ కూడా సో ఇక్కడ చూడండి ఎక్స్పైరీ అంతా కూడా సైడ్ వేస్ ఉంది. ఆ టైంలో మీ ప్రీమియమ్స్ అన్నీ జీరో అయిపోతాయి. సో 4 to 5 trades లేదా అవుట్ ఆఫ్ 10 trades 1 or 2 trades తప్పితే మీకు అటువంటి దొరకవు. సో వాటి కోసం క్యాపిటల్ని డిస్ట్రాయ్ చేసుకోకండి. స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్, క్యాపిటల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వస్తుంది ఏంటి అంటే కనుక మీరు ఎంట్రీస్ ఎగ్జాక్ట్గా ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంట్రీస్ అలాగే స్టాప్ టార్గెట్స్ ఎగ్జిట్స్ లేదా టార్గెట్స్ అని చెప్పుకోవచ్చు, అలాగే స్టాప్ లాసెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలో ట్రేడ్లో మనం డిస్కస్ చేద్దాం. స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే కనుక విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయడం. ఇది ఇంపార్టెంట్ థింగ్. మీరు కనుక ఆప్షన్ బయింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు పొజిషన్ తీసుకున్న తర్వాత మీ డైరెక్షన్లో ట్రేడ్ వెళ్తుంటే సో యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రీవియస్ లాసెస్ని రికవరీ చేయాలన్నా ఏదైనా సరే విన్నింగ్ ట్రేడ్ని యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ హోల్డ్ చేయాలి. చాలామంది 100 రూపీస్ దగ్గర బై చేస్తారు, 108 109 రాగానే ఎగ్జిట్ అయిపోతారు. బట్ ఒక 10 minutes 15 minutes లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత అది 180కో వెళ్తుంది లేదా 150కో వెళ్తుంది, అదంతా మిస్ అయిపోతారు. బట్ ఎప్పుడైతే 100 రూపీస్ ప్రీమియం మీరు బై చేస్తారో మీరు స్టాప్ లాస్ ఏమో 88 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నారు అనుకోండి, 12% అరౌండ్గా పెట్టుకున్నారు అనుకోండి, అది హిట్ అయినా సరే ఓకే మళ్ళీ రివర్స్ అవుతుందిలే అని చెప్తారు. అది 60కి వెళ్తుంది 50కి వెళ్తుంది 40కి వెళ్తుంది, వాటిని మాత్రం హోల్డ్ చేస్తారు, విన్నింగ్ ట్రేడ్ని హోల్డ్ చేయరు. సో లూజింగ్ ట్రేడ్స్ని కట్ చేయడం అలాగే విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు స్ట్రాటజీలో దాన్ని కూడా ఏ విధంగా మనం హోల్డ్ చేయొచ్చు కూడా డిస్కస్ చేద్దాం. సో ఇవి మనకి సింపుల్ ఇంపార్టెంట్ థింగ్స్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇవి ఫాలో అయితే కనుక ఫస్ట్ క్యాపిటల్ని స్ప్లిట్ చేసుకొని ట్రేడ్ చేయడం ప్లాన్ చేసుకోండి. తర్వాత స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ ఆప్షన్ బయింగ్లో చాలా ఇంపార్టెంట్. డీప్ ఓటీఎంస్ని బై చేయకండి, 10 రూపీస్ 15 రూపీస్ ప్రీమియమ్స్ని బై చేయకండి. అవి ఎవరో ఎక్స్పోర్ట్ 5 years 6 years వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతాయి. సో రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా వర్క్ వాళ్ళు కూడా లాసెస్ ఫేస్ చేస్తారు. సో ఖచ్చితంగా సో స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఎస్ఎల్స్ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఆప్షన్ బయింగ్లో ఎస్ఎల్ పెట్టకుండానే లాస్ అవుతారు. మార్కెట్లో ఎక్సెల్ పెట్టకుండా 2 ఓవర్ ట్రేడింగ్ వల్ల స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయడం వల్ల ఈ రెండింటి వల్లే మార్కెట్లో చాలామంది మనీ లాస్ అవుతాయి. 2 చాలా ఇంపార్టెంట్. ఓవర్ ట్రేడింగ్ని తగ్గించుకోండి, స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి, అలాగే విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయండి, లూజింగ్ ట్రేడ్స్ని కట్ చేయండి. స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయ్యి మార్కెట్ని క్లోజ్ చేసేయండి. సో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రమే మన ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం సింపుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేద్దాం ఉన్నాం కదా. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో
ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనం ఒక చార్ట్లో ప్లేస్ చేస్తే ఇక్కడ మనం ఏ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం, నేను పర్సనల్గా నిఫ్టీలో యూస్ చేస్తాను. సో ఈవెన్ మీరు బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ దేంట్లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minute టైం ఫ్రేమ్లో నేను పర్సనల్గా యూస్ చేస్తాను, ఎందుకంటే 5 minute టైం ఫ్రేమ్లో మనకి ఎంట్రీస్ క్లియర్గా దొరుకుతాయి అనమాట. సో 5 minute టైం ఫ్రేమ్ యూస్ చేసుకోవచ్చు. మేజర్ టైం ఫ్రేమ్స్ చెక్ చేసుకుని కూడా యూస్ చేయాలి. కేవలం ఈఎంఐ కాకుండా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ ఏ విధంగా ప్లేస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 minute టైం ఫ్రేమ్ ప్లేస్ చేస్తాం నిఫ్టీలో. సో ఇక్కడ మన స్టడీస్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ టైప్ చేయండి. మూవింగ్ యావరేజ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది. 50 EMA యూస్ చేస్తాం. కొంతమంది 20 EMA ఇంట్రాడేకి యూస్ చేస్తారు, అది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను పర్సనల్గా 50 EMA యూస్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే మనకి సింపుల్ సో ఈఎంఐ ఈ విధంగా వస్తుంది మనం ప్లేస్ చేయగానే, ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనం ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. మన డైరెక్షన్లో వెళ్తున్న కొద్దీ హోల్డ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ దీని బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సింపుల్. ఒకవేళ మార్కెట్ పై నుంచి కింద పడుతుంది అనుకోండి, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ మనం ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకొని హోల్డ్ చేసుకొని దీనిపైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఏ విధంగా ప్లేస్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం 50 EMA ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఈఎంఐ ప్లేస్ చేసి పొజిషన్ తీసుకున్న కన్నా అంతకు ముందు రోజు మనకి ప్లాన్ ఏ విధంగా చేసుకోకుండా డిస్కస్ చేద్దాం. ఫ్రైడే రోజు మార్కెట్ సో 23,920 ఆ రీజన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ కింద పడి ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. అదంతా మనం పక్కన పెడితే దాన్ని బిఫోర్ డే మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్నూన్ టైంలో 2 o'clockకి మార్కెట్ పడడానికి ట్రై చేసింది. 23,900 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది డ్రా చేసుకోండి. నెక్స్ట్ డే మనకి ఏమవుతుందో అదంతా పక్కన పెడితే సో ఇది మనం డ్రా చేసుకోండి. అలాగే మార్కెట్ సెకండ్ హాఫ్లో మార్కెట్ క్లోజింగ్ టైంలో సో 24,000 లెవెల్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వల్ల కింద పడింది. మళ్ళీ కొంత 3:15, 3:30కి ఆ టైంలో మళ్ళీ కొంత వెళ్ళింది. నెక్స్ట్ డే ఓపెన్ అయ్యి కొంత పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి, మార్కెట్ కొంత సైడ్ వేస్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్తుంది. సో మనం ప్లేస్ చేసుకోవాల్సింది ఏంటి, 23,900 ఎస్టర్డే సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో దాన్ని మనం డ్రా చేసుకున్నాం. అలాగే మార్కెట్ క్లోజింగ్ టైంలో 24,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద కూడా యాక్ట్ చేసింది. సో ఆ లెవెల్ మనం ప్లేస్ చేసుకోవాలి. అలాగే మీరు కొంత మేజర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేస్తే కనుక సో 24,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. అలాగే సపోర్ట్స్ కింద మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ సపోర్ట్స్ కింద మనకి కనిపిస్తుంది అనమాట. మనం లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. 24,000 స్ట్రాంగ్ సపోర్ట్, ఆ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఎస్టర్డే ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాం. ఏదైతే 23,900 సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, 24,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఈ విధంగా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ ప్లేస్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూవింగ్ యావరేజ్కి వెళ్ళి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లేస్ చేస్తాం అనమాట. ప్లేస్ చేస్తే కనుక ఆ రీజన్ పైన మార్కెట్ కనుక సస్టైన్ అయితే కనుక మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్రేక్ అయింది. సో పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది. సో మినిమం టు మినిమం 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. మనం ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం 24,000 లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి 24,000 లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఒక 200 పాయింట్స్ లేదా 150 పాయింట్స్ ఓటీఎంస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రీమియమ్స్ ఇక్కడ 200 రూపీస్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఫ్రైడే రోజే ఎక్స్పైరీ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. 150, 200 ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి నియర్ కొంత ఓటీఎంస్కి వెళ్ళొచ్చు. మరీ 10 రూపీస్ 20 రూపీస్కి వెళ్ళకపోయినా 100 రూపీస్ ప్రీమియమ్స్కి వెళ్ళొచ్చు. నేను కూడా పర్సనల్గా సో ప్రీమియమ్స్ 100 ఉన్న దగ్గర స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేస్తాను అనమాట. సో దట్ మనకి ఏంటి అంటే కనుక సో మనకి లాట్ సైజెస్ బాగా వస్తాయి. అంతేకాకుండా మన డైరెక్షన్ ట్రేడ్ వెళ్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయిందో మన పొజిషన్ తీసుకుంటాం, స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. మేము పర్సనల్గా కూడా ట్రేడ్ తీసుకున్నాం. సింపుల్ ఈఎంఐ యూస్ చేసి ఫ్రైడే రోజు ట్రేడ్ తీసుకున్నాం. 24,250 అరౌండ్ 198 రూపీస్ దగ్గర బై చేస్తే 148 లెవెల్స్ దాకా కూడా అది అరౌండ్గా వెళ్ళిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ట్రేడ్ ప్లాన్ తీసుకుంటే కనుక మేము అరౌండ్గా 925 ఆ టైంలో తీసుకున్నమాట. అరౌండ్గా 100 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చాం 930, 935 రీజన్లో అరౌండ్గా ఇచ్చాం. ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ ఎందుకు సెలెక్ట్ చేసామో కూడా చెప్తాను. సో 100 నుంచి 105, 110 రీజన్లో అరౌండ్గా ఇచ్చాం అనమాట. సో ఆ రీజన్ నుంచి కూడా సో ప్రీమియం సో అరౌండ్గా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వెళ్ళింది. మేము 90 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నాం. 105 దగ్గర ఇచ్చి అరౌండ్గా 90 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నాం. ఆ రీజన్కే రాలేదు. సో అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ కూడా ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళింది 148, 150 అరౌండ్. సో 1 అవర్ టైం పీరియడ్లో అరౌండ్ 50% దాకా కూడా వెళ్ళింది. ఈవెన్ ఆఫ్టర్నూన్ దాకా కూడా ఆ రీజన్ మళ్ళీ కూడా టెస్ట్ అనేది చేయలేదు. మన స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. ఏ విధంగా ప్లాన్ చేసామంటే కనుక సేమ్ సింపుల్ ఈఎంఐ మనం ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అరౌండ్ 930, 935 ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ అయిందో సో అక్కడ మన పొజిషన్స్
అనేది తీసుకున్నామట. స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని ఇక్కడ షార్ప్ క్యాండిల్ పడినా సరే మన ఎస్ఎల్ అనేది హిట్ అవ్వలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రీమియం 130-135 దాకా వెళ్ళి మళ్ళీ కింద పడి మళ్ళీ ఆ రీజన్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మీ ట్రేడ్స్. సింపుల్ స్ట్రాటజీ. సో 50 MA ఎప్పుడైతే బ్రేక్ అయింది, ఈవెన్ మనం 10:30కి మళ్ళీ 24,300 CE కూడా మేము ప్లాన్ చేసాం. 24,300 CE. సో ఎప్పుడైతే 10:35కి అరౌండ్గా ఇవ్వడం జరిగింది, 100 రూపీస్కి అబోవ్ బై చేయండి అని చెప్పుకున్నాం. సో ఈ రీజన్లో అరౌండ్ 90 నుంచి 100 రీజన్ అనేది చెప్పుకున్నామంట. ఈ రీజన్లో బై చేసుకోండి అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి అది 130కి వెళ్ళింది. అదే రీజన్లో ఆల్మోస్ట్ 5 to 6 టైమ్స్ ట్రేడ్ అయింది అనమాట. సో అక్కడి నుంచి 120కి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ 130కి వెళ్ళడం, ఆ విధంగా ప్లేస్ చేసింది. ఏ విధంగా ఎగ్జాక్ట్ ఎంట్రీస్ విత్ 10% స్టాప్ లాస్. సో అరౌండ్గా 85-88 రూపీస్ అరౌండ్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మీ పొజిషన్ తీసుకుంటే ఏ విధంగా ప్లాన్ చేసాము అంటే కనుక సింపుల్. ఆఫ్టర్ 10:30 తర్వాత ఎప్పుడైతే మళ్ళీ పడిందో చాలామంది 24,000 సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అనుకున్నారు. అలాగే ఎంపాక్ట్ని ఇక్కడ ఫామ్ అయింది, బ్రేక్ అయింది అనుకున్నారు. సింపుల్. సో అక్కడ సింగిల్ క్యాండిల్ చూసి ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోకండి. నెక్స్ట్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ రెసిస్టెన్స్ 24,000 లెవెల్ బ్రేక్ అయింది. 50 MA ఎప్పుడైతే బ్రేక్ అయిందో మేము 10:30-10:35 రీజన్స్లో తీసుకున్నాం అనమాట. సో షార్ప్గా క్యాండిల్ అనేది మూవ్ అయింది. సో షార్ట్ క్యాండిల్ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 120, 130, 140 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది, ప్రీవియస్గా వెళ్ళింది. అలాగే 130 లెవెల్స్ దాకా కూడా మల్టిపుల్ ఆ డే అంతా కూడా అదే రీజన్లో ట్రేడ్ అయింది. ఏ విధంగా అంటే సింపుల్. మార్కెట్ ఎప్పుడైతే 50 MA బ్రేక్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో లేదా అబ్జర్వ్ చేసుకొని నియర్ బై స్ట్రైక్ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24,000 లెవెల్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, నియర్ బై స్ట్రైక్ ప్రైస్ తీసుకుని 24,100 నియర్ ఓటీఎంస్ పర్లేదు, డీప్ ఓటీఎంస్ బై చేయకండి. లేదా నేను 100 రూపీస్ ప్రీమియం దగ్గర ఉన్న ఏదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకుని 24,300 ప్రీమియం, ఎందుకంటే ఫ్రైడే రోజు కాబట్టి మనకి కొంచెం దూరం వెళ్తే మాత్రమే వస్తాయి. బట్ అలా అని చెప్పేసి 50-60 రూపీస్ కానీ 30 రూపీస్ ప్రీమియమ్స్ తీసుకోకండి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. స్టాప్ లాస్ దీని కింద మెయింటైన్ చేయండి. ఆ 50 MAకి బిలో కానీ లేకపోతే ఈ రీజన్కి బిలో కానీ బిలో ప్రీవియస్ క్యాండిల్ లో కానీ లేకపోతే మీ రిస్క్ రివార్డ్ ప్రకారం 12%, 15% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది సింపుల్ ఈఎంఐ స్ట్రాటజీ. అలాగే ఎంట్రీస్ ఏ విధంగా చెప్పుకున్నాం. ఫస్ట్ మనం క్యాపిటల్ 50,000 అరౌండ్గా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ చెప్పుకున్నాం. సో ఫ్రైడే రోజు అయితే నియర్ ఓటీఎంస్కి వెళ్ళొచ్చు. బట్ సో వెడ్నెస్డే, థర్స్డే ఎక్స్పైరీకి దగ్గరలో అయితే కనుక ఖచ్చితంగా అట్ ద మనీస్ ఇన్ ద మనీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంట్రీ ఎగ్జిస్ట్ చెప్పుకున్నాం. ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. 50 MA బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ పాజిటివ్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ జనరల్ కేసులో అయితే కనుక తీసుకోవచ్చు అక్కడ షార్ట్ మూవ్స్. అలాగే మనకి ఒకవేళ మార్కెట్స్ పడుతుంటే ఇక్కడ చూడండి 50 MA అయితే ఎప్పుడైతే బ్రేక్ అయిందో నెక్స్ట్ క్యాండిల్ మనం పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ హెవీ క్యాండిల్స్ పడుతున్నాయి కాబట్టి మన స్టాప్ లాస్ లైక్ 12% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి షార్ట్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ విధంగా మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం క్యాపిటల్ పెట్టుకున్నాం. స్ట్రైక్ ప్రైస్ నియర్ ఓటీఎంస్ కానీ లేదా ఎట్ ద మనీస్ కానీ వెడ్నెస్డే, థర్స్డే అయితే కనుక ఎట్ ద మనీస్ తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనం ప్లాన్ చేసింది ఏంటి అంటే కనుక ఎంట్రీస్ తీసుకున్నాం. సో టార్గెట్ ఏ విధంగా హోల్డ్ చేయాలి, లాంగ్ విన్నింగ్ ట్రేడ్ని ఏ విధంగా హోల్డ్ చేయాలో డిస్కస్ చేద్దాం. టార్గెట్స్ ప్లేస్ చేసుకోండి. మన క్యాపిటల్ తగ్గట్టు మినిమం 20% అయినా సరే మనం మినిమం ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు 100 రూపీస్ ప్రీమియం దగ్గర తీసుకుంటే కనుక 120, 125 మినిమం టార్గెట్ ఉండేట్టు చూసుకోండి. అలాగే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. 10%, 12% మినిమం ఎస్ఎల్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆప్షన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో స్పీడ్గా మూవ్ అవుతాయి కాబట్టి 10 to 12% ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చెప్పుకుంది ఏంటంటే కనుక హోల్డింగ్ విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయాలి. ఏ విధంగా హోల్డ్ చేయాలో డిస్కస్ చేద్దాం ప్రజెంట్. సో విన్నింగ్ ట్రేడ్స్ని ఏ విధంగా హోల్డ్ చేయొచ్చు అంటే కనుక జస్ట్ మీరు పొజిషన్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ ప్రీమియం దగ్గర సమ్ స్ట్రైక్ ప్రైస్ లైక్ 24,200 కానీ 24,300 100 రూపీస్ ప్రీమియం దగ్గర ఎక్కడో తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్కి పొజిషన్ ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటే కనుక జనరల్గా ట్రెండింగ్ మార్కెట్స్లో అయితే కనుక జస్ట్ మీరు ఇక్కడ ఏదైతే క్యాండిల్స్ ఉంటాయో ఆ క్యాండిల్స్లో వచ్చి హెకెనాషి అనే క్యాండిల్ ఉంటుంది, దాని మీద ప్లేస్ చేయండి. వన్స్ ప్లేస్ చేస్తే ఈ ట్రేడ్ మీకు పాజిటివ్గా ఉన్నంత పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయినంత వరకు కూడా మనం హోల్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో మినిమం 2 క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 24,300 CE తీసుకున్నారు, 100 రూపీస్ ప్రీమియం. ఈవెన్ మీరు స్ట్రైక్ ప్రైస్ చార్ట్లో కూడా ఆ క్యాండిల్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది విన్నింగ్ ట్రేడ్స్కి సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 దగ్గర ప్రీమియం దగ్గర బై చేస్తారు, అది కంటిన్యూస్గా వెళ్తుంది. ఎప్పుడైతే మీకు ప్రాఫిట్ బుకింగ్ డబల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో అప్పుడు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి సింపుల్ థింగ్ అనమాట. అక్కడ మనకి సైడ్ వేస్ మార్కెట్ నడిచింది, ఆఫ్టర్నూన్ అంతా కూడా మార్కెట్ కొంత సైడ్ వేస్ వెళ్ళింది, అందువల్ల మీకు అంత క్లారిటీ లేదు. సైడ్ వేస్ వెళ్ళింది అనమాట, అందువల్ల అంత లేదు. బట్ ట్రెండింగ్ మార్కెట్స్లో అయితే మీకు చాలా బాగా వర్క్ చూడండి. ఇక్కడ ఎప్పుడైతే 50 MA బ్రేక్ అయిందో ఫస్ట్ క్యాండిల్ చూస్తాం, సెకండ్ క్యాండిల్ ఈ లైన్ టచ్ అవ్వకుండా సెకండ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మన పొజిషన్ తీసుకొని ఈ లైన్కి కొంత కింద మినిమం 15% లేదా 12% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నంత వరకు కూడా హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ మీరు హెకెనాషి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. విన్నింగ్ ట్రేడ్ని ఏ విధంగా హోల్డ్ చేయాలని చాలా మంది అడుగుతారు. ఈ విధంగా మనం హోల్డ్ చేయొచ్చు అనమాట.
అంటిల్ పెద్ద 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యేదాకా కూడా మనం హోల్డ్ చేయొచ్చు. ఆ తర్వాత సైడ్ వేస్ కానీ లేదా కింద పడిపోవడం కానీ జరుగుతుంది. సో అక్కడ దాకా కూడా హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ స్ట్రైక్ ప్రైస్ చార్ట్స్లో కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ 50 MA బ్రేక్ అయింది అనుకోండి. బ్రేక్ అయితే మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఎంట్రీ తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా వెళ్తుంది. ఎప్పుడైతే డబల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ ప్రీమియం మనం తీసుకుంటాం. ఇక్కడ 150 నుంచి 250 లెవెల్స్కి వెళ్ళింది, మళ్ళీ పడిపోయింది. 225 ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో విన్నింగ్ ట్రేడ్స్ని ఆ విధంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. నేను కూడా పర్సనల్గా ఆ విధంగా హోల్డ్ చేస్తాను. స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. లూజింగ్ ట్రేడ్ అయితే కనుక ఖచ్చితంగా అట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సింపుల్ ఈఎంఐ స్ట్రాటజీ. సింపుల్ స్ట్రాటజీ అయితే చాలా సింపుల్. ఎంట్రీస్ ఎగ్జిట్స్ కూడా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఏ విధంగా ప్లేస్ చేయాలో అని. సో జస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక ఈ లైన్కి కింద, ఇది పెద్ద క్యాండిల్ అనుకోండి, సో ఈ లైన్కి కొంత 10% 12% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. అలాగే ఈ హెక్నాషి క్యాండిల్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కనుక మీరు విన్నింగ్ ట్రేడ్స్ని క్లియర్ కట్గా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి గైస్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. అలాగే మీరు ఇటువంటి స్ట్రాటజీస్, సో ఈఎంఐ కాదు, క్లియర్ కట్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ కూడా సో కోర్సులో చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఆప్షన్ బయింగ్ కోర్స్ లింక్ ఉంది. సో క్లిక్ చేసి సో యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కోర్స్ తీసుకోవచ్చు అనమాట. చెప్తున్నా 6 స్ట్రాటజీస్, హెవీ స్ట్రాటజీస్ చెప్పను, చాలా అంటే చాలా సింపుల్ స్ట్రాటజీస్ చెప్తాను. ఏ విధంగా విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయాలి, ఏ విధంగా మనం ఎక్స్పైరీ టైంలో ట్రేడ్ చేయాలి, అలాగే ఏ విధంగా మన క్యాపిటల్ని సో డబల్ త్రిబుల్ చేసుకోవాలి, ఏ విధంగా కన్సిస్టెంట్గా సింగిల్ డేలో 50% 100% కాదు, కన్సిస్టెంట్గా ఏ విధంగా క్యాపిటల్ని డబల్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, రిస్క్ టు రివార్డ్ రేషియో ఏ విధంగా తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే స్టాక్ ఆప్షన్స్ని, సో స్టాక్ ఆప్షన్స్లో స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పడం జరిగిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో కింద డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసి కోర్స్ తీసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అయ్యి డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి అప్పుడు కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నా 7 years ఎక్స్పీరియన్స్ బట్టి ఆ కోర్స్ తయారు చేయడం జరిగింది. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక వితిన్ 3 to 5 months పీరియడ్లో ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ కింద డిస్క్రిప్షన్లో తీసుకోవచ్చు. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.